శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో నిర్గుణ ఉపాసకుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం తీసుకుంటే దానివలన కలిగే ఫలితం ఏమిటి అనే విషయాన్ని మనము 4వ శ్లోకమైన సంనియమేంద్రియ క్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతాఃలో సంనియమేంద్రియ గ్రామః ఇంద్రియాలను నిగ్రహించడం అని కదా అర్థము. ఇంద్రియ గ్రామం సంనియమ్య అంటే ఇంద్రియాల యొక్క సమూహాన్ని, అన్ని ఇంద్రియాలను లెస్సగా బాగుగా నిగ్రహించుట, నిరాకార నిర్గుణ పరమాత్మను ధ్యానించాలన్నా ఉపాసన చేయాలన్నా ఇంద్రియాలు అన్నింటినీ చక్కరగా వశపరుచుకోవాలి లేదా నిగ్రహించుకోవాలి. ఏదో ఒక ఇంద్రియాన్ని కాక అన్నింటినీ పూర్తిగా నిగ్రహించాలి. బయట ప్రపంచంలో ఎన్నో విషయ వస్తువులు, ఎన్నో ప్రలోభాలు ఉన్నాయి. అవి మనసులో ప్రవేశించి తుఫానులు రేపటానికి ముఖ్య ద్వారాలు మన ఇంద్రియాలే. అవి కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. వీటిని మన ఆధీనంలో ఉంచక అవి చెప్పినట్లు మనం విన్నామా, మనసు అవి అల్లకల్లోలం చేస్తాయి, మన జీవశక్తిని వ్యర్థం చేస్తాయి. అందుకే వీటిని మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. వాటికి బానిసలం కాకుండా యజమానులం కావాలి. ఇంద్రియాలు గుర్రాల వంటివి. వాటిని కన్నా స్వేచ్ఛగా వదిలితే అవి ఎటు పడితే అటు మనసును పరిగెత్తించి ఎక్కడో మనల్ని పడవేస్తాయి, బండిని గోతిలో పడవేస్తాయి. అలా కాక వాటిని మన చెప్పు చేతుల్లో ఉంచుకున్నామా ప్రయాణం సాఫీగా సాగుతుంది, చేరవలసిన చోటికి చేరుతాం. కనుక ఇంద్రియాలను నిగ్రహించాలి అంటే వాటిని ప్రపంచం మీదకు వదలకుండా అంతర్ముఖం చేయాలి, లోపలకు తిప్పాలి, ఆత్మ వైపుకు మళ్లించాలి. అప్పుడే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి తగిన అర్హత లభిస్తుంది. మనకు కావలసినది ఏమిటి? పుస్తక జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం. బయట నుండి లోపలకు కూరేదిగా కాక లోపల నుండి బయటకు ఊరేదిగా కావాలి. మన ఇంద్రియాలకు 3 అవస్థలు ఉన్నాయి. 1 ప్రపంచంలో తిరుగాడడం, 2 నిద్రపోవడం, 3వది భగవంతుని వైపుకు తిరగడం. మొదటి 2 అందరికీ సాధారణమే, నిద్రపోవడం, బయట తీయడం. అయితే 3వదే కష్టమైనది. భగవంతుని వైపుకు మనసును మళ్లించడం చాలా కష్టమైన పని. తీవ్రంగా ప్రయత్నించవలసింది భగవంతుని కొరకు. భగవత్పరమైన కర్మలు చేసేవారు ఆ ఉత్తమ స్థితిని, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించగలుగుతారు. టీవీలో వచ్చే ప్రోగ్రాములను చూడాలని అనుకున్న మీ కళ్ళను నిగ్రహించి, ఎందుకు పనికిరాని విషయాలకు, లోకాభిరామాయణాన్ని వినాలనుకున్న మీ చెవులను నిగ్రహించి, ప్రతిరోజు ఇలా గంటల తరబడి కూర్చొని ఈ గీతా ప్రవచనాలను మీరు వినగలుగుతున్నారు అంటే మీ కళ్ళను, చెవులను ఏ కొద్దిసేపైనా నిగ్రహించినట్లే. నోటికి చేతికి తెంపు లేకుండా ఏదో ఒకటి నోట్లోకి విసిరే చేతులను, తినే నోటిని కూడా నిగ్రహించినట్లే కదా. ఇలా ఆయా ఇంద్రియాలను ఆయా విషయాలలో తిరగకుండా నిగ్రహించి, గీతా శ్లోకాలను కంటితో చూస్తూ, వాక్కుతో పలుకుతూ, గీతా ప్రవచనాలను చెవులతో వింటూ, గీతా శాస్త్రాన్ని చేతులతో పట్టుకుంటూ, భగవత్ సంబంధమైన పనులను చేతులతో, ఇంద్రియాలతో చేస్తూ, ఇలా నిత్యం అభ్యాసం చేస్తూ ఇంద్రియాలను పూర్తిగా అధీనంలో ఉంచుకోగలిగితే నిర్గుణ ఉపాసన చేయడం సులభం అవుతుంది. ఇంద్రియ నిగ్రహం లేని వారికి నిర్గుణోపాసన సాధ్యం కాదు, ధ్యానం కుదరదు. ఇంద్రియాలు బయటకు లాగుతుంటే మనసు నిరాకార పరమాత్మపై నిలవలేదు. కనుక ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇక్కడ నియమ్య అనక సంనియమ్య అన్నారు. అంటే మామూలుగా నిగ్రహిస్తే చాలదు, లెస్సగా అంటే బాగా కంట్రోల్ చేయాలి అని అర్థం. కనుక హాయిగా గుండెల మీద చేయి వేసుకొని ఉండవచ్చు అని ఎవ్వరూ భరోసాతో ఉండకూడదు. ఎందుకంటే విశ్వామిత్రుని వంటి పట్టుదలగలిగిన తపస్సాలి కూడా ఇంద్రియాలకు లొంగిపోయి తన తపశ్శక్తిని వృధా చేసుకున్నాడు. విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేసినాడు. ఆ తపస్సు యొక్క అగ్నిజ్వాలలు స్వర్గాన్ని తాకినవి. దాంతో దేవేంద్రుడు భయపడిపోయి అప్సరసులలో శ్రేష్ఠురాలైన మేనకను పంపించాడు.
ఆమె తన అభినయంతో, నాట్యంతో, సౌందర్యంతో విశ్వామిత్రుని తపస్సు నుండి మరలించింది. ఫలితంగా వారికి ఒక కుమార్తె శాకుంతల జన్మించింది. అతన్ని దాసునిగా చేసుకున్నాయి. దానితో అతడు మేనక పొందు కోసం తహతహలాడిపోయాడు. వారి కలయికతో శకుంతల జన్మించింది. ఆ తరువాత తన తప్పును తెలుసుకున్నాడు. తన తపస్సు భగ్నమైనందుకు పశ్చాత్తాపం పొంది తిరిగి ఘోరమైన తపస్సు చేశాడు. ఇక ఎన్నటికీ కామానికి లొంగి కామదాసుడు కాకూడదని నిశ్చయించుకున్నాడు. ఎవరు? విశ్వామిత్రుడు. తిరిగి విశ్వామిత్రుని తపోగ్ని జ్వాలలు స్వర్గాది లోకాలకు తాకినవి. దానితో దేవేంద్రుడు ఈసారి ఎవరిని పంపించాడు? రంభను పంపించాడు. ఆమె విశ్వామిత్రుని ముందు ఆడింది, పాడింది, బయలుపోయింది. ఎలాగైనా అతన్ని తన వైపుకు ఆకర్షించాలని విశ్వ ప్రయత్నం చేసింది. కానీ విశ్వామిత్రుడు ఎంతో పట్టుదలతో, నిగ్రహంతో ఉన్నాడు. అయినా సరే రంభ వదిలిపెట్టలేదు. తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నది. చివరకు విశ్వామిత్రుడు తీవ్రమైన కోపంతో కళ్ళు తెరిచి రంభను బండరాయి వైపోమని శపించాడు. అప్పుడు కామానికి లొంగి తపస్సును భగ్నం చేసుకున్నాడు. ఇప్పుడు క్రోధానికి లొంగి తపస్సును భగ్నం చేసుకున్నాడు. మొత్తం మీద ఇంద్రియాలకు లొంగిపోవడం జరిగింది. అంతటి విశ్వామిత్రుడే ఇంద్రియాలకు లొంగిపోతే మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి? కనుక ఇంద్రియాన్ని లెస్సగా సాధించాలి. అట్టి ఇంద్రియ నిగ్రహపరుడే నిర్గుణ ఉపాసనకు అర్హుడు. నిర్గుణోపాసన అనేది కత్తి మీద సాము వంటిది. మనసు ఏమాత్రం చలించినా పతనము తప్పదు. అందుకే మొదట జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహాన్ని గురించి చెప్పడం జరిగినది. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో 2వ పదమైన సర్వత్రా సమబుద్ధయ పదముకు వివరణ తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.